ఓం నమ శివాయ. కార్తీక మాసంలో శివాలయాల్ని మనం దర్శిస్తుంటాం. అందులో చాలా పురాతనమైనవి, ఋషుల కాలం నుంచి చెప్పాలంటే త్రేతాయుగం నుంచి కూడా ఉన్నవి కొన్ని దేవాలయాలు ఉన్నాయి. అలా చరిత్రల్ని నేను పెట్టడానికి, అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది మీరు చూస్తున్నది ధవళగిరి అనే పూర్వనామంతో ప్రస్తుతం ధవళేశ్వరం అనే పేరుతోటి విరాజిల్లుతున్న అగస్త్యేశ్వర స్వామి క్షేత్రం. ఇక్కడ వాతాపి ఇల్వలుడు అనే చరిత్రని మనం వింటూ ఉంటాం. వాతాపి జీర్ణం అని చిన్నపిల్లలకి కడుపును రాస్తూ ఉంటాం. కారణం ఏంటంటే వాతాపి అనే రాక్షసుడిని అగస్త్యుడు తినేసి వాతాపి జీర్ణం అని పొట్టని నిమిదుకుంటాడు అనమాట. అలా నిమిదుకోవడం వలన దానికి లోపలున్న వాతాపి జీర్ణం అయిపోయి చనిపోతాడనమాట. అందుచేతనే చిన్నపిల్లలకి ఎంత డైజెషన్ కాని పదార్థాలు లోపలికి వెళ్ళినా వాతాపి జీర్ణం అంటే అవి డైజెషన్ అవుతాయని తల్లులు, అమ్మమ్మలు, పాతకాలం వాళ్ళు వాతాపి జీర్ణం అని పొట్టను రాసేవారు చిన్నపిల్లలకి. ఇక విషయానికి వస్తే ఇల్వలుణ్ణి వాతాపిని చంపిన స్వామివారు అగస్త్యుడు అలా ఈశ్వరలింగాలని ప్రతిష్టాపన చేసుకుంటూ వస్తాడు. ఇందులో నవజనార్దనాలయాలు మనకి విశేషంగా కనబడుతుంటాయి ధవళేశ్వరంలో. అందులో ఒక జనార్దనాలయం ఇక్కడ ఉన్నది జనార్దనాలయం అన్నమాట. తర్వాత ఇక్కడ మనం చూస్తే చరిత్రను గమనిస్తే ఈ అగస్త్యేశ్వరుడు ఈ అఖండ గౌతమి దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి మళ్ళీ 7 పాయలుగా మనకు విడిపోతుంది. అంచేత కరెక్ట్గా ధవళేశ్వరం దగ్గర అది జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ అగస్త్యేశ్వరలింగం స్వామివారికి కనపడుతుందన్నమాట. ఈ స్వయంభూ చాలా మహాత్యం కలని గ్రహించిన అగస్త్యేశ్వర స్వామి మొట్టమొదటిగా అర్చన చేస్తాడు. అదేవిధంగా ఇక్కడ బాలా త్రిపుర సుందరీదేవి అనే అమ్మవారిని అగస్త్యుడే ప్రతిష్టాపన చేస్తాడు. ఈ విధంగా అగస్త్య ప్రతిష్టాపన చేసిన బాలా త్రిపుర సుందరి సమేత ఆ ఈశ్వరలింగానికి ఆయన మొట్టమొదటిగా అర్చన చేశాడు కాబట్టి ఆయన పేరుతోటి అగస్త్యేశ్వరలింగం అనే పేరు వచ్చిందన్నమాట. ఈ విధంగా చాలా పురాతనమైన ఆలయం ఈ ఆలయం. మనం దర్శించుకునే ఆలయాల్లో పురాతన ఆలయాలకు వచ్చేటప్పటికి అక్కడ ఏది చేసినా కూడా చాలా రెట్టింపు ఫలితం వస్తుంది. అందుచేతని పురాతన ఆలయాల్ని మనం ఎన్నుకోవాలి. ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్లుగా నవజనార్దనాలయాల్లో ఒక జనార్దన స్వామి ఇది. ఒక చిన్న కొండలా ఉండి పైన జనార్దన స్వామి అని అంటారు. ఇది నవజనార్దన ఆలయాల్లో ఒక ఆలయం. ఇంకొంచెం ఎదురుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ వేద పాఠశాల కూడా ఎదురుకు నడిచేదని చరిత్రలో రాసుకొచ్చారు. తర్వాత శ్రీచక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం నూతనంగా ఈ మధ్య కాలంలో ప్రతిష్టాపన చేసిన ఆలయం. చాలా అమ్మవారు చాలా బాగుంటుంది అమ్మవారు. ఇక ఎదురుకు వెళితే ఇక్కడ మరో విశేషం రామపాదాల రేవు అని ఈ రేవుకి ప్రసిద్ధిగాంచిన స్థలం ఇది. శ్రీ జ్ఞానప్రజ్ఞాదేవి సమేత విద్యాధర రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం అటుది. ఇది కూడా రామచంద్రమూర్తి ప్రతిష్టాపన చేశాడని ఇక్కడ రాముడి పాదాలని మనం చూడవచ్చు. ఆ రాముడి యొక్క దేవాలయము, రామేశ్వర స్వామి యొక్క దేవాలయం ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనం గోదావరి తీరాన్ని ఆనుకుని ఉన్న రామపాదాల రేవు అనే ప్రసిద్ధితోటి మనం ఇక్కడ ఆ రేవుని చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయం, అగస్త్యేశ్వర స్వామి ఆలయం, జనార్దన స్వామి ఆలయము ఇక్కడ 3 యుగాల నుంచి ఉన్నాయని చెప్తారు. మొట్టమొదటిగా చరిత్రలో చూసుకుంటే త్రేతాయుగంలో ఉన్నట్లుగా మనకి చరిత్ర చెబుతోంది. ఈ విధంగా ఈ ధవళేశ్వరం యొక్క చరిత్ర చాలా విశిష్టమైనది. అగస్త్యుడు అనేక సార్లు మనకి చాలా అనుగ్రహాన్ని, అంటే రాక్షసుల నుంచి దేవతలని, ఋషుల్ని, మానవుల్ని కాపాడి మనకెంతో అనుగ్రహాన్ని ప్రసాదించాడు. అలాంటి అగస్త్యేశ్వర స్వామి సాక్షాత్తు ప్రతిష్టాపన చేసిన లింగమే, ఈ ప్రతిష్టాపన చేసిన మూర్తి ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారు. ఇక్కడ చాలా విశేషం. ఈ అగస్త్యేశ్వర స్వామి మొదటగా అర్చించబడిన అగస్త్యేశ్వర స్వామి చేత అర్చించబడిన లింగంగా ఇది చెప్పబడింది. కాబట్టి మానవ నిర్మితాల కన్నా కూడా స్వయంభూలు, అదేవిధంగా ఋషి ప్రతిష్టలు, దేవతా ప్రతిష్టలు వాటికి అనేకమైన విశేష శక్తులు ఉంటాయి. అంచేత అలాంటి శివలింగాన్ని
మనం అర్చన చేయడానికి, మన పేరు మీద ఏదైనా పూజ అభిషేకాదులు చేయడానికి మనం నిరంతరం ప్రయత్నిస్తే అది చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి, త్వరగా కోరికలు నెరవేరుతాయని చెప్పేసి మనకి పురాణోక్తి మాట. అందుచేతని మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళలో చాలామంది చాలా ఆలయాల దగ్గరికి వెళ్తుంటారు. ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించండి. మనకి ధవళేశ్వరంలో జనార్దన స్వామి మొదలుకొని నవజనార్దన ఆలయాలు మీకు రావులపాలెం దగ్గర నుంచి ఇలా కడియం, కాకినాడ లోపే ఈ నవజనార్దన ఆలయాలు. ఇంకా విశేషించి ద్రాక్షారామానికి పక్కనే అష్టసోమేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. తప్పకుండా చూసి దర్శించండి.